పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలు వైద్య సేవల్లో అందుబాటులోకి తీసుకువచ్చిందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 43 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 22 లక్షల రూపాయల 30,480 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేసి వారికి భరోసాను కల్పించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడి ఏదైతే ఆరోగ్యశ్రీలో మరి పథకం వర్తించట్లేదని చెప్పో లేకపోతే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదన్న ఉద్దేశంతో వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్తో ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు 3 నెలల్లోనూ 4 నెలల్లో వాళ్ళ అప్లికేషన్ తీసుకొచ్చి వాళ్ళ బిల్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు 10 సార్లు తిప్పుకోకుండా అన్ని కూడా ఒకసారి అప్లికేషన్ ఇచ్చి అన్ని మీరు తెచ్చుకోండి అని చెప్పి తెచ్చిన తర్వాత వాళ్ళకి అప్లై చేసి మళ్ళీ వాళ్ళ చెక్ వచ్చిన తర్వాత మేమే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ చెక్లు అందించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేస్తుందంటే రోడ్ల విషయంలో అవ్వచ్చు, అలాగే సంక్షేమ విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సరే ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడూ కూడా సహకరించాలనే ఉద్దేశంతోనే ఇది మీడియా ద్వారా, ఇదేం పబ్లిసిటీ కాదు, ప్రజలకి మేము చేస్తుందే తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. డెఫినెట్ గా ప్రజలందరూ కూడా ఏమి జరుగుతుంది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ సంవత్సరం 6 నెలల్లో ఏం జరిగింది అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ,